కాకినాడ దూసలపూడి వారి వీధిలో స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని భారీ ప్రదర్శనగా గణేష్ సాగర్ వద్దకు వెళ్లి అష్టగణపతులను నిమజ్జనం చేశారు. శనివారం ఉదయం సుప్రభాత వేళలో భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా సాంప్రదాయ శాస్త్ర రీతిలో అష్టగణపతులను ఊరేగించి వైభవంగా నిమజ్జనం చేసింది. సన్నాయి మంగళ వాయిద్యాలతో భక్తజన సందోహంతో వారి చేతుల మీదుగా శ్రీవారి అవతార చిత్రపటాలు చేపట్టి వినాయక సాగర్ వరకు జై గణేష్ నినాదాలతో అలరించారు. జగన్నాథపురం వినాయక సాగర్లో నిమజ్జనం నిర్వహించి 108 నారీకేళాలు సమర్పించారు. లలిత సహస్రనామం గణేష పారాయణం చేసి అల్పాహారం పంపిణీ చేశారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భక్తితో గణపతి పూజ నవరాత్రులు నిమజ్జనం నిర్వహణ చేసిన వారికి సృష్టి స్వయంభూ గణపతి ఆశీర్వాదం ఉంటుందన్నారు. మద్యం సేవించి గణపతి విగ్రహాలు ఊరేగింపు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించి 3000 మందికి అష్టగణపతి అన్నప్రసాదం అందించారు. సత్య అనంతలక్ష్మి, నాగమణి, విజయలక్ష్మి, పల్లవి, కుమారి, బండారు లక్ష్మి, సుబ్బలక్ష్మి, వ్రమ వరలక్ష్మి, మున్నగువారి శ్రీవారి సేవా సమితి ఆధ్వర్యాన ప్రత్యేక సేవలు అందించారు. 108 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వామివారి యొక్క చిత్రపటాలను కూడా గంగామూడిలో నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. గణపతి యొక్క వైభవం అంటే గణేశ నిమజ్జనమే. ఈ గణేశ నిమజ్జనంలో ఎవరైతే నిండైన హృదయంతో మనసుతో పాల్గొంటారో వారికి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క శుభాశీస్సులు కలుగుతాయి. మద్యం సేవించి విగ్రహాలు నెత్తి మీద పెట్టుకోవడం కానీ, అదేవిధంగా అసలు నృత్యాలతో భజనలు చేయడం వల్ల కానీ వారికి చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి యోగాలు కలుగుతాయి. అవి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి చిత్తంతో హృదయపూర్వక ఆరాధన చేయడం ద్వారా అందరూ కూడా స్వామి కృపా రక్షలు పొందాలని భోగి గణపతి పీఠం విశ్వసిస్తూ